ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్ను చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిబాబా అనుమతియు వాగ్దానము. భక్తుల కొరకు నిర్ణయించిన పని. బాబా కథలు. సముద్ర మధ్యమున దీపస్తంభములు. వారి ప్రేమ. రోహిల్లా కథ. వారి మృదు మధురమైనట్టియు అమృతతుల్యమైనట్టియు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానమును. వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగును. ఇట్లు నుడిబిడిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి నిచ్చెదను. నీ పనిని నువ్వు నిర్వర్తించుము. భయపడుకుము. మనస్సు నిలకడగా నుంచుము. నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య నిష్క్రమించిపోవును. వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినిదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును. బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండ్య వైపు తిరిగి బాబా ఇట్లనెను. నా నామమును ప్రేమతో నుచ్చరించిన వారి కోరికలన్నీయూ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చరించెదను. వారినన్నీ దిశలయందు కాపాడెదను. ఏ భక్తులైతే మనఃపూర్వకముగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలు పాడు వారు కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా యాకారమును మనమున నిలిపెదరో వారిని బంధముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచంలోని వాటన్నింటినీ మరచి నా నామమే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమున మనమున చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందుంచుకొను వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు. వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యముతో తాధ్యాత్మము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తియందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. కొందరు తీర్థయాత్రలు పోవుదురు. నన్నీ సచ్చరిత్ర వ్రాయమని నియమించితిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడునగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు. అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠినమైన పని అనర్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగలనే. బాబా నా అహంకారమును పెరికివేసి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము బాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికిని శృతి స్మృతి అను 2 కండ్లు లేకుండునచో సాయి సచ్చరిత్రను రాయులేకుంటిని. కాని భగవంతుని అనుగ్రహము మూగవానిని మాట్లాడునట్లు చెయ్యును. కుంటివానిని పర్వతములు దాటునట్లు చెయ్యును. తన యచ్చానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు. హార్మోనియమునకు గాని వేణువుకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించు వానికే తెలియును. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగదు. కానీ చంద్రోదయము వల్ల జరుగును. బాబా కథలు. దీపస్తంభము. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవులపై పోవువారు ఆ వెలుతురల వల్ల రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతము కంటే తియ్యగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయను అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనము. కృతయుగములో శమదములు, త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్మహిమను నామములను పాడుట మోక్ష మార్గములు.
4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధాన్యము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని, మహిమలను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలెను. భగవత్కథలను వినుట వలన, పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందునట్లుగా చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతమును రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతమును వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడగనే యుంటిని. బాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదికెలెప్పుడూ నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగునే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయములేమియూ తెలియదు గాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది అసామాన్యము, నిర్వాజ్యము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా యందట్టి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సత్కారు ఉద్యోగము నుండి విరమించితిని. నాకియ్య నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీ పోతిని. అన్నా చించనీకర్ నా గురించి బాబాతో నిట్లనెను. దయచేసి వాని యందు దాక్షిణ్యము చూపుము. వారికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికింకేదైనా ఉద్యోగము ఇప్పింపుము. వాని ఆతురతను తీసివేయము. వానికి ఆనందము కలుగునట్లు చేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను. వానికింకొక ఉద్యోగము దొరుకును. కాని వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును. ఎన్నటికినీ నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు తిప్పవలెను. నాస్తికుల, దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరి ఎడల అణకువ, నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడను దానిలో ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది. మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడనగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచూ అల్లాహు అక్బర్ అని ఆంబోతు రెక్కెవేయునట్లు బిగ్గరగా నడుచుచుండెను. పగలంతయు పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును, అసౌకర్యమును కలిగించుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీన్ని నోర్చుకొనిరి. తుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియూ, ఆమె గెయ్యాలి అనియూ, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టననియూ బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని బాధను సహించవలసినదనియూ, నది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసులకు పోవుచుంటిరి. అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ ఉన్నప్పటికిని, నేమి చేసినప్పటికిని నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయముల పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందు గల చరాచర జీవకోటి నావహరించియున్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టిస్థితిలయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారిని మాయ శిక్షించదు.
పురుగులు, చీమలు, దృశ్యమాన చరాచర జీవకోటి ఎంతయో నా శరీరమే, నా రూపమే. ఈ అధ్యాయము ముగించక ముందు చదువురులకు నేను చెప్పనదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరమంద అభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక. ఇతర మార్గములవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందుకునొక మార్గమును త్రొక్కుదురుగాక. అనగా శ్రీసాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపజేయును, మోక్షమును సంపాదించుపెట్టును. లోభి నెక్కడ ఉన్నప్పటికిని వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే యుండునట్లు బాబా కూడా నెల్లవారు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.